వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. పొలానికి దారి ఇవ్వకుండా చేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణమైన రెడ్డప్ప నాయకుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు బుధవారం జిల్లా ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ పిచ్చలవార్లపల్లెకు చెందిన వెంకటప్ప కొడుకు రైతు నరసింహలు తన వ్యవసాయ బోరు వద్దకు దారి వదలలేదని ప్రత్యర్థి రెడ్డప్పనాయుడు పొలంలో ఉరేసుకున్నది తెలిసిందే. మదనపల్లి తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారని, అలా కాకుండా హత్య కేసు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దళితులు కూడా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. చెప్పండి 6 గంటల వరకు ఎందుకు లాక్ చేశారండి. లాక్ చేశాడు. అధికారం ఉంది పోలీసులకి. లాక్ చేసే అధికారము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బీటీ మాట్లాడారు. ఇది పూర్తిగా ధరల నిరుద్యోగం, ఆకలి పెంచిన ప్రైవేటీకరణ పెంచే బడ్జెట్ అన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ వంటి విభజన చట్టంలోని హామీలను పక్కన పెట్టిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, ఐఐటి, ట్రిపుల్-ఐటీ, ఐఐఎస్ఆర్ఈ, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగా రాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు ఊసేలేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ పే బ్యాంక్ రుణాన్ని పదే పదే ప్రస్తావించారని తెలిపారు తప్ప కొత్తగా కేటాయింపు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మామూలుగుమ్మి ఎర్రునాయుడు తదితరులు పాల్గొన్నారు. సదుపాయాలు కల్పించాలి. గిరిజనులకు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనులకు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజన గ్రామాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిధులు కేటాయించాలి. గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించాలి. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో బుధవారం చల్లపేట పీహెచ్ పరిధిలో లెప్రసీ అవగాహన సదస్సు సర్పంచ్ ప్రతినిధి బెవర వీరునాయుడు, హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాంబాబు, ఏఎన్ఎం జగదీశ్వరి, ఆశా కార్యకర్తలు సత్యవాడ రాజేశ్వరి, దుల్లసంతు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి సందర్భంగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కణితులు ఉన్న ఈ అవగాహన అవగాహన సదస్సు విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామం చల్లపేట పిహెచ్ గిమ్స్ లో ఇప్పుడు ఈ అవగాహన సదస్సు ఇచ్చేసిన హెల్త్ వారికి, పంచాయతీ సెక్రటరీ వారికి ఇతరులు చెప్పి అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి అనేది విస్తృతం కాకుండా దీన్ని అదుపు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం. నేను చదివి వినిపిస్తాను విషయాన్ని. మనము కుష్టు వ్యాధి గురించి చర్చించుటకు సమావేశం అయినాం. మన జాతిపిత మహాత్మా గాంధీ వారు 31/1948 మరణించారు. కుష్టివ్యాధిగ్రస్తుల పట్ల ఆయన చూపిన ప్రేమ మరియు సేవ ఎనలేనిది. అందుకే 30 జనవరిన కుష్టివ్యాధి వ్యతిరేక దినముగా జరుపుకుంటున్నాం. కావున ఈ రోజు మనము స్పర్శ లెపర్సీ
అవేరెసెన్స్ క్యాంపస్ లో పాల్గొంటున్నాం. గాంధీ గారి కుష్ఠరోగులను తన ఆశ్రమంలో ఉంచి వారి గాయాలను తన చేతులతో శుభ్రపరిచి తద్వారా ప్రపంచానికి. మనులారా, మీ అందరికీ తెలుసు, కుష్టి వ్యాధి ఇప్పటికీ మన జిల్లాకు మన దేశానికి సమస్యగానే ఉన్నది. కుష్టి వ్యాధి అనేది సాధారణమైన వ్యాధి. ఇది మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. ఈ వ్యాధికి అవసరమైన ఎండిటి మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. కుష్టి వ్యాధిని మనం ముందుగా గుర్తించి తగిన చికిత్స పొందితే అంగవైకల్యం నివారించవచ్చు. చికిత్స సమయము 6 నెలల నుండి 12 నెలలు. జాతీయ లెప్రసీ నివారణ దినోత్సవం. మదనపల్లిలో కేంద్ర బడ్జెట్ కి నిరసనగా వ్యవసాయ కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్పనంగా తనకు సంబంధించినటువంటి గుజరాతీయులు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీ వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 99% ఉన్నటువంటి సామాన్యుల జోబీలు గుట్టి ఈరోజు మరి బడా కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి బ్యాంకు. ఆ బ్యాంకును విలీనం చేసి మరి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు గొల్లగొట్టి బ్యాంకులను విలీనం చేసి ఈరోజు సామాన్యుడి పైన పేరుపారాలు మోపుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా చెప్పుకుంటా పోతే రైల్వేస్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ అన్నింటినీ ప్రైవేటైజేషన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఈ దేశం మరొకసారి ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య పౌరుడు బతకలేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకోసమే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాల పైన మరొక స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ హటావో దేశ్కి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఆసన్నం అవుతాది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి వారి నెల్లూరు నివాసంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. జిల్లాలో పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ పనులు, అమలవుతున్న పథకాల సోమశిల ప్రాజెక్టు సంబంధిత పనులు, ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను తదితర అంశాలు చర్చించారు. Thank you, sir. Thank you. Yes, sir. Thank you, sir. Thank you. సండే నైట్ వచ్చాను సార్. నాకు సాటర్డే నైట్ వరకు Morning, sir. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you. ఈ నెల 27న రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి బలపరిచిన పారాబత్తుల రాజశేఖర్ ని రంపచోడవరం నియోజకవర్గంలోని కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రంపచోడవరంలోని నియోజకవర్గ పరిధిలో ఉన్న 11 మండలాల కూటమి శ్రేణులతో నాయకులతోనూ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉంటున్న పట్టభద్రులంతా కూటమి
అభ్యర్థిని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అత్యధిక సమయం రంపచోడవరం నియోజకవర్గానికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 6 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విధంగా అనేక హామీలు నెరవేర్చిందని, ప్రస్తుత ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన హామీలు కూడా నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. మా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా రంపచోడవరంలో 4660 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు శిరీష గారి ఆధ్వర్యంలో 11 మండలాలు, అలాగే ఉన్నటువంటి పెద్దలు, అబ్జర్వర్స్ అందరూ సహకారంతో మొత్తం అందరూ కలిసి తిరిగి ఈ ఓట్లన్నీ కూడా రాజశేఖర్ గారికి ఖచ్చితంగా వేయించి గెలిపించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఎన్నికలు జరగకముందే మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనం కైవసం చేసుకోవడం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలనలో కూటమి నాయకులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కేంద్రంలో మోడీ గారు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ సరైన సముచిత స్థానం ఇవ్వడం వల్ల ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు పట్టభద్రులు అనగానే అందరూ చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారికే ఓటు వేయాలి అని ఈ రోజు అనుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ గారి గెలుపు తథ్యమని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయనకి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి మన రంపచోడవరం నియోజకవర్గం తరఫు నుంచి అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఒక్క నియోజకవర్గమే ఉంది మాకు. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిమా ఫౌండేషన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు 3 కిలోమీటర్ల దూరం క్యాన్సర్ వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. సినీ నటి గౌతమి మాట్లాడుతూ, నేను క్యాన్సర్ బాధితురాలు, అదేకాక క్యాన్సర్ ను జయించిన సర్వేయర్ అని అన్నారు. నాకు క్యాన్సర్ 32 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుమానం కలిగింది. పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ అని తెలిసిందే. ఎలాగైనా క్యాన్సర్ ను జయించాలనే పట్టుదలతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడి జయించాను గౌతమి అన్నారు. క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రతిమా ఫౌండేషన్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమా ఫౌండేషన్ మెంబర్ డాక్టర్ బోయినపల్లి హరిణి, హాస్పిటల్ సిబ్బంది, ఫార్మసీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రథం అని పిలుచుకుంటాము. సో మేము దాని ఆరోగ్యం మీ ముంగిట్లో అన్న కాన్సెప్ట్ తోటి దాంట్లో అన్ని హై అండ్ క్యాన్సర్ స్క్రీనింగే కావచ్చు, వేరే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ స్క్రీనింగే కావచ్చు, ఇవన్నీ స్క్రీన్ చేయడానికి మేము దాన్ని తయారు చేసినాము. దాంట్లో హై అండ్ మ్యామోగ్రఫీ ఉంది, ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, 2D ఈకో మిషన్ ఉంది, మినీ ల్యాబొరేటరీ ఉంది. సో దీన్ని మేము ఊళ్ళలోకి తీసుకెళ్ళి పేద ప్రజలకి మేము స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము. ఇప్పటివరకు ఒక ఎన్నో వేల క్యాంప్స్ చేసినాము, లక్షలాది మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మేము యువతకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకి ఎవరైతే 10th ఫెయిల్ అవుతారో, ఇంటర్ ఫెయిల్ అవుతారో, మా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అవి సిటీలో లేవు, గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి, వారికి దగ్గరలోనే. ఎవ్రీ ఇయర్ కొన్ని వేలాది మంది దాంట్లోకి వెళ్ళి ట్రైనింగ్ పొందుతారు. వాళ్ళకి ట్రైనింగే కాకుండా వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు
మీ తల్లికి పుట్టిన బిడ్డ. మీకు మీ అమ్మ మీ నాన్న ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మీరందరూ అంతకన్నా ఇంపార్టెంట్. 100% గ్యారంటీతో చెప్తాను. ఈరోజు నా కూతురికి ఇప్పుడు 25 years వచ్చింది. అసలు 5th బర్త్డే 6th బర్త్డే చూస్తానా లేదా అన్న ఆ మైండ్ సెట్లో ఆ భయం ఉన్నదాన్ని ఈరోజు 25 years బర్త్డే సెలబ్రేట్ చేయగలిగానంటే ఇట్ ఈస్ బికాస్ క్యాన్సర్ తాలూకా రియాలిటీని అప్పుడే యాక్సెప్ట్ చేశాను. క్యాన్సర్ని వెతుక్కుని వెళ్ళాను, ఎర్లీ స్టేజెస్లో కనిపెట్టాను, సరైన డాక్టర్స్ నాకు నమ్మకం అన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ మనస్ఫూర్తిగా తీసుకున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే న్యూట్రిషన్ కిట్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫినిష్ అయిన అట్లీస్ట్ ఒక 3 months దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్నది చాలా చాలా లైఫ్ సేవింగ్ హెల్ప్ అవుతుంది. ఇది అది మాత్రం కాదు, పిహెచ్సిస్ ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పేద ప్రజలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.